నేను ఆదిలాబాద్లో ఏం చేసిండ్రు అని మాట్లాడుతున్నాను. ఏం చేసిండ్రో ఒకసారి గ్రామాల్లో పోయి చూడు. ఆదిలాబాద్ జిల్లాలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. ఆదిలాబాద్లో ఇంటింటికి త్రాగునీరు ఇచ్చి వర్షాకాలం వస్తే డయేరియా, మలేరియా, విష జ్వరాల బారి నుంచి కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తండాలను, గూడాలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే మేము గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నది బీఆర్ఎస్ పార్టీ. చెరువులను బాగు చేసి సాగునీటి సౌకర్యం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. మంచిర్యాల జిల్లా కావాలనే దశాబ్దాల కలను నిజం చేసింది బీఆర్ఎస్ పార్టీ. నీ కళ్ళకు పసకలు వస్తే నీకు కనబడేమో, కానీ ఆదిలాబాద్ ప్రజలకు తెలుసు మేమేం చేసినామో. అంటే ఈ రకంగా ఒక జూటా ప్రచారం. అంటే అసలు ఒక ముఖ్యమంత్రి ఆ రకమైన భాష మాట్లాడొచ్చా? ఎంత సంస్కారహీనంగా, అసభ్యంగా, అనాగరికంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుందో మనం చూస్తా ఉన్నాం. నాకు తెలిసి భారతదేశంలో ఇంత అనాగరికమైన, ఇంత అసభ్యంగా, సంస్కారం లేకుండా ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్కడు రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసుకుంటే నీతి మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యా రాహుల్ గాంధీ గారు, నీతి మాటలు మాట్లాడిన తర్వాత ముందు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయనకు బుద్ధి చెప్పు, ఆయనకు నీతి వాక్యాలు నేర్పించే ప్రయత్నం చేయను. ఇలా కాంగ్రెస్ పార్టీ పరువు తీయడమే కాదు, ఈ రాష్ట్ర పరువు తీసే దిశగా ఆయన ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా? ఏం మార్పు? రామకృష్ణారెడ్డి చెప్పిండు, మార్పు తెస్తాం, మార్పు తెస్తాం. ఏం మార్పు తెచ్చిండు ఆయన? మీ మార్పు ఏంటి అంటే అభాగ్యులు, అన్నార్థులు, పేదలు, నిరుపేదలు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు నెల 2000 పెన్షన్ వస్తే బతికేటువంటి గా పెన్షన్దారులకు డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం నీ ప్రభుత్వం. మార్పు అంటే ఇదేనా? మీరు అన్నారు ఏమని చెప్పిండు? 2000 కాదు, మేము గెలిస్తే డిసెంబర్లోనే 4000 పెన్షన్ ఇస్తామన్నారు. డిసెంబర్ పోయి జనవరి వచ్చే, జనవరి పోయి ఫిబ్రవరి వచ్చే, నీ 4000 పెన్షన్ రాకపోయే. 4000 రాకపోయే, ఉన్న 2000 ఆయనకి ఇవ్వకపోతుంది. మరి ఏం కావాలి? ఇదేనా మార్పు అంటే? ఉన్న 2000 ఆపుడేనా మార్పు అంటే?